పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నేటి దిన వాగ్దానం 37వ కీర్తన 4వ చరణం మనం చూసినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. ఈ భక్తుడు అంటున్నాడు, నాకు ఒక వాంఛ ఉందయ్యా. వాంఛ అంటే కోరిక, ఒక ఆశ ఉంది నాకు, ఒక కోరిక ఉంది నాకు. ఆ కోరిక తీర్చవా? హృదయ వాంఛ ఉంది నాకు, నా హృదయంలో కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ తీర్చవా ప్రభా అని దావీదు భక్తుడు దేవుడి సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నీ హృదయంతరంగంలో కూడా ఒక కోరిక ఉంది కదా, ఒక ఆశ, ఒక తృష్ణ నీ జీవితంలో ఉంది కాదు. ఆ కోరిక తీర్చే బాగుండు. ఒక మానవుడు ఆశాజీవి. అతను ఏదో ఒక ఆశ లేకపోతే బ్రతకలేడు. ఆ ఆశతోనే అతడు జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాడు. ఏదో ఒక ఆశ. అతడు నేను ఉద్యోగం చేయాలని ఒక ఆశ, తర్వాత వివాహం చేసుకోవాలని ఆశ, పిల్లలను కనాలి సంతానం, పిల్లలకి సంపాదించాలి సంతానం, తర్వాత నేను ఒక సంపన్నుడిగా మార్చబడిన ఒక ఆశ. మనుషులకు ఏదో ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశను బట్టి ఆ మానవుడు అంటారు కదా, ఆశాజీవి అంటారు. ఆ ఆశాజీవి మానవుడు. అందుకని ఈరోజు ఆశ కలిగిన నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలని కోరుకుంటున్నాడు. ఈ భక్తుడు కూడా ఒక ఆశ ఉంది. ఆయన పేరు దావీదు. ఈ దావీదు గొర్రెలు కాసుకునేవాడు. ఈ గొర్రెలు కాసేవాడు అంటున్నాడు, ప్రభా నాకు ఒక ఆశ ఉంది. ఏంటయ్యా ఆశ అంటే, నేను రాజుకి అల్లుడు కావాలని ఆశ. ఏం కావాలని ఆశ? గొర్రెలు కాసుకున్న వాడికి, రాజ్యాన్ని పరిపాలించే రాజుకి అల్లుడు కావాలని కోరిక అంట. రాజు కూతురుని చేసుకున్న కోరిక అంట. ఇంతకు మనకి ఎలా ఉంది చెప్పండి? ఒరే, గొర్రెలు కాసుకునే నీకు రాజ్యాన్ని పరిపాలించే రాజుగారి కూతురు కావాలా? ఇవి మన పూర్వం మా తాతగారు వాళ్ళు కథలు చెబుతూ ఉంటారు. ఒక రాకుమారుడు వచ్చేవాడు, రాకుమారుడు కల్లో కనిపించాడు, అదిగా ఆ పేదరాలు అమ్మని తీసుకున్నాడని ఎన్నో చెబుతూ ఉంటారు. కానీ ఇది కల కాదండి, నిజమే. ఈ దావీదు గొర్రెలు కాసుకునేవాడు, కొండల్లో అడవిల్లో జీవించేవాడు. ఆయన అక్కడ అంటాడు, నాకు ఒక ఆశ ఉంది. ఏంటి తెలుసా? రాజుకు అల్లుడు కావాలనంట. దేవుని స్తోత్రం. దేవుడు ఆ ఆశని అంటున్నాడు. ఆ ఆశ నిజమే. కొన్ని సంవత్సరాల తర్వాత దావీదు ఆశ తీర్చబడింది. దేవుని స్తోత్రం. నువ్వు యెహోవాను బట్టి సంతోషించమన్నాడు. సమూయేలు రాసిన మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 26-27 వర్షం చూసినట్లయితే, దావీదు ఆ రాజ్యంలోనికి సౌలు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు తన అన్నలకి భోజనం తీసుకెళ్తాకి తండ్రి పిలిస్తే వెళ్ళాడు. ఆ తర్వాత గొల్యాతునకు సూర్యుడు వస్తే గొల్యాతు మీద యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన వాడికి బహుమతి ఏంటంటే, రాజ్యాన్ని పరిపాలన రాజుగారి కూతురు వచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. రాజుకు అల్లుడు అవ్వాలి అనే ఆశ దావీదులో ఉంది. ఫిలిస్తీన్లందరిని చంపి రాజు చెప్పాడు, ఇదిగో ఫిలిస్తీన్లందరిని చంపిరా, నేను నీకు నా కూతుర్ని ఇస్తానంటే గొల్యాతును చంపాడు, ఫిలిస్తీన్లను చంపాడు. తర్వాత రాజుగారి కూతురటువంటి మేకాలని దావీదు భార్యగా చేసుకున్నాడు. రాజుకు అల్లుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రియులరా, ఇది ఆయనకు అసాధ్యమే, కానీ దేవుడికి సాధ్యం. ఈరోజు నీ బిడ్డలకి వివాహం విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నాకు మంచి అల్లుడు కావాలి, ఒక మంచి భర్త కావాలి, ఒక మంచి భాగస్వామ్యం కావాలి. నేను పేదరాల్ని, నేను నా కుటుంబం పేదది, అంత డబ్బులు ఇచ్చుకోలేను, పెళ్లి చేసుకోలేను, మరి నాకు అంత స్తోమత లేదు కానీ అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసిన ఒక తండ్రిగా, ఒక పిల్లిడు వచ్చిన కుమార్తెగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు అది మంచిదైతే
అది దేవుడు నీకు కోసం ఉత్తమమైనదైతే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈరోజున ఈడు వచ్చినటువంటి పిల్లలు మీ ఇంట్లో ఉన్నప్పుడు అంటారు, ఇంకా నీ కూతురు పెళ్లి చేయలేదా? తెలిసి కూడా అడుగుతూ ఉంటారు, సూటిపోట్లు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హృదయం అంతా గుచ్చుకుంటూ ఉంటుంది. ఈరోజు నువ్వేమంటావు? చాలా వస్తున్నాయి కానీ మేము దేవుని నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్న బిడ్డల కోసం చూస్తున్నాం, దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబం, దేవుని నమ్ముకున్న కుమారుడు కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావు. కానీ దేవుడు ఖచ్చితంగా నీ ఆశను తీరుస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే ఆ ఊహకు మించినటువంటి వివాహాన్ని నీ బిడ్డలకి దేవుడు జరిగిస్తాడు. నీ కార్యం ప్రభు చేస్తాడు. ఆ ప్రభువు నమ్ము, దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడు. రెండవదిగా, దావీదు నిజంగానే చిన్నప్పుడు గొర్రెలు కాసినప్పుడు రాజు కలుడు అనుకున్నాడు. రాజు కలుడు అయ్యాడు. తర్వాత రెండో వాంఛ ఏంటి తెలుసంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి ప్రభు అన్నాడు. అంటే దావీదు బెత్లెహేమీయుడు, చిన్న పల్లెటూరు గ్రామం, గొర్రెలు కాసుకున్న వ్యక్తి. ఎక్కడ ఎత్తైన కొండ ఏంటి? మెరక మీద ఉన్న యెరూషలేము కొండ, యెరూషలేము పట్టణం, సిటీ. యెరూషలేములో సింహాసనం మీద కూర్చోవాలి, యెరూషలేములో ఆ రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాలి అనుకున్నాడు. దావీదుని దేవుడు అన్నాడు, నువ్వు రాజు కల్లుడు ఏంట్రా బాబు, అసలు నిన్నే రాజుగా చేస్తానని ప్రభువు చెప్పాడు. ఎక్కలంత ఎత్తైన కొండ మీదకి అనగా ఆ యెరూషలేము దేశాన్ని, ఇజ్రాయేల్ దేశాన్ని 12 గోత్రాల వాళ్ళని పరిపాలించే ఒక మహారాజుగా దావీదుని పట్టాభిషేకం చేసి దావీదుని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. దావీదు ఆశ, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి. ఈరోజు మీ జీవితంలో ప్రియులారా, దేవుడు, నువ్వు అనుకోవచ్చు, నేను చదివేను కానీ నాకు ఉద్యోగం రాలేదు, నా జీవితంలో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, రాలేదు, నేను చాలా కష్టపడి చదివాను కానీ నా కంపెనీలో ఉద్యోగం రాదు అనుకోవచ్చు. కానీ నీ దేవుడికి అసాధ్యమంది లేదు. నువ్వు కూడా ఉన్నతమైనటువంటి దర్శనం, ఉన్నతమైనటువంటి కళ, ఉన్నతమైనటువంటి దేవుడి మీద ఆశ పెట్టుకో, నువ్వు ప్రార్థన చేయి. దావీదు కూడా అదే చేశాడు. అద్భుతంగా ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించే పాలకుడిగా, మహారాజుగా దేవుడు దీవించాడు. గొర్రెలు కాసేవాడిని. ఆ తర్వాత దావీదుకి ఇక ఆశ ఏంటంటే, రాజు అయిన తర్వాత ఆయన ఆశ ఏంటి, హృదయ వాంఛ ఏంటంటే, ప్రభా నీ మందిరాన్ని కట్టాలి, నీ మందిరాన్ని కట్టాలి. అయ్యా ఇదిగో, అంతకుముందు వాళ్ళెవ్వరూ కూడా ఈ ఆలోచన రాలా. దావీదు ఆశ ఏంటంటే, నీ కొరకు ఒక దేవాలయాన్ని కట్టాలి. నీ మందసం ఉందే డేరాల మధ్యలో ఉంది, నేను రాజుగా కూర్చుని అంతఃపురంలో జీవిస్తున్నాను, దేవరామాలను కట్టబడి ఇంట్లో ఉన్నాను, నాకు అది కాదు ప్రభా, నేను నీ కోసం ఒక దేవాలయాన్ని కట్టాలి, ఆ దేవాలయం ప్రపంచమే ఆశ్చర్యపోయేటట్లు నిర్మించాలని దావీదు ఆశ. ఈ దేవుడి వెంటనే ఆ దావీదు మనసులో ఉన్న కోరిక, అదే హృదయ వాంఛను చూసి ఆ దావీదుని దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆశీర్వదించి ఆ దావీదు జీవితాన్ని అన్నాడు. ప్రభు అన్నాడు, దావీదుని దేవుడు దీవించి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా అండి? దావీదుతో ఒక మాట అన్నాడు, ఈరోజు నీ కుమారుడైన సొలొమోను చేత నేను ఈ దేవాలయాన్ని కట్టిస్తానని దావీదుని దేవుడు ఆశీర్వదించి, ఈ రోజున యెరూషలేము దేవాలయం అందే, ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము దేవాలయం ప్రపంచం అంతా ఆ దేవాలయం దర్శించడానికి సొలొమోను మహారాజు చేత, దావీదు కుమారుడైన సొలొమోను చేత ఆ దేవాలయం నిర్మించిన దేవుడు దావీదు ఆశను తీర్చాడు. దేని స్తోత్రం. చివరిగా దావీదు ఆశ ఏంటి తెలుసా? చివరికి ఏంటి తెలుసా అండి? ఆయన అంటాడు, ప్రభువా అది అందులో చెప్పింది 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మందిరం కట్టాలని ఆశపడ్డాడు. తర్వాత చివరిగా దావీదు వాంఛ ఏంటంటే, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే దావీదు అంటాడు, అయ్యా నా జీవిత కాలం అంతా కూడా ఆ మందిరములో నివాసం చేయాలి, నీ మందిరములో ఉన్నట్లుగా, నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నాకు ఒక వరము దయచేయవా. నా ఆశ అదే ప్రభువా, ఇక నా ఆశ ఏమి లేదు,
నా జీవితకాలం అంతా కూడా నీ మందిరములో ఉండినట్లుగా నాకు ఒక వరము దయచేయమని దావీదు దేవుడి సన్నిధిలో అడుగుతున్నాడండి. తన ఆశది. 27వ కీర్తన 4వ వచనంలో ఈ మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనం. ఒకసారి చదువుదాం ఆ మాటను చూడండి. దావీదు ఆశ ఏంటంటే 27వ కీర్తన 4వ వచనం చూడండి. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరం నివసింపగోరుచున్నాను. నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. నా ఆశ తెచ్చుతావు ప్రభా అంటే తప్పనిసరిగా దావీదా, నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని, నీ సంతతిని నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నీ కుటుంబాన్ని మహావృక్షముగా దీవిస్తాను దావీదని దావీదు సంతతిని ఆశ్రయించాడు. దేని స్తోత్రం. ఆ యెరూషలేం దేవాలయంలోనే దావీదు దేవుని సన్నిధిలో నివాసం చేశాడు. చనిపోయేటప్పుడు ఆఖరిలో దావీదు గురించి రాయబడింది, అతను నిండు ముదసలి వయసు కలవారి ఐశ్వర్య ఘనత ప్రభావములు కలిగి ప్రభు వద్దకు చేరాడంట. దావీదు ఆశని ప్రభు తీర్చాడు. హృదయంలో ఉన్న వాంఛని దేవుడు తీర్చాడు. కారణం ఏంటి తెలుసా? దావీదు అన్నాడు, ఆయన 3 విషయాలు చెప్పాడు. ఇక్కడ మనం చదువుకున్నట్లుగా 37వ కీర్తన ఒకసారి మనం తీసినట్లయితే 20 చూడండి. ఆయన యెహోవా యందు నమ్మిక ఉంచుము, మేలు చేయము. ఒకటి దేవుని యందు నమ్మిక ఉంచాడు. 37వ కీర్తన 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము అన్నాడు. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయి, కీడు చేయక అన్నాడు. రెండవదిగా ఆయన అన్నాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకోమన్నాడు. సత్యాన్ని అనుసరించి నడుచుకోమన్నాడు. ఆయన సత్యం అనుసరించి నడుచుకోమన్నాడు. మూడవదిగా అన్నాడు, యెహోవాని బట్టి సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఒకటి, నువ్వు దేవుడు అన్నాడు యెహోవా యందు నమ్మిక ఉంచాలి. 2, సత్యం అనుసరించి నడుచుకోవాలి. 3, యెహోవాని బట్టి సంతోషించాలి. 4, ఆయన మార్గములో నడవాలి. ఆయన అప్పుడు నీవు ఆయన నమ్ముకుంటే ఆయన నీ కార్యం ఆయన చేస్తాడు. దీని స్తోత్రం. దావీదు 5 విషయాలు చేశాడు. ఆయన హృదయంలో ఉన్న వాంఛన ప్రభు తీర్చాడు. దావీదు సంతతిని భూమి మీద ఆస్వాదించాడు. ఈరోజు నీ హృదయంలో ఉన్న ఆశని ప్రభు తీరుస్తాడు. ఏంటి ఆశ? ఒకటి, నేను రాజుకు అల్లుడు కావాలని కోరిక తీర్చాడు. అంటే ఆయన ఎక్కడంటే ఎత్తైన కొండకి ఎక్కాలన్నాడు. యెరూషలేము రాజ్యాన్ని పరిపాలించి ఒక రాజుగా దీవించాడు. నీ మొక్కలు మందిరం కట్టాలని ఆశ, మందిరం కట్టాడు. తన కుమారుడి చేత కట్టించాడు. అన్నీ దావీదు సమకూర్చాడు. నా జీవితకాలం అంతయు నీ మందిరంలో నివాసం చేయాలనుకున్నాడు. ఆయన చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ ఆశ ఏదైనా, నీ వాంఛ ఏదైనా, నీ కోరిక ఏదైనా ఆ దేవుడు నీ కోరిక సఫలపరుస్తాడు. నీ ఆలోచన యావత్తును సఫలపరిచి దేవుడి నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ఆయన ఎందుకు నమ్మిక ఉంచు, ఆయన మార్గం నడుకో, ఆయన నమ్ముకో, ఆయన ఈ కార్యం నెరవేర్చునుగా. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తుండగా సహాయం చేయండి. ఆయన ఇదిగో ఇచ్చినటువంటి ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని సహాయం చేసి దీవించమని పొందమని, ప్రతి ఒక్క కోరికను, ప్రతి ఒక్క ఆశను మీరు తీర్చి దీవించమని యేసు నామమున తండ్రి. ఆమేన్.